బాగున్నారండి. క్రితం తర్వాత రెండవ ఆదివారం ఆరాధన కూడికలకు సంఘమందరినీ ప్రవేశించిన స్నానంలో ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగం గమనిస్తే పాతబడిన సామెతల గ్రంథం మొదటి నుంచి 10 వచనాల వరకు ఇవ్వబడింది. పత్రిక పాఠశాల నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు ఇవ్వబడింది. అలాగే సువార్త పాఠశాల నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13 వచనాల వరకు మనకు ఇవ్వబడ్డాయి. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు. ఎలా అంటారంటే బుద్ధి లేనివాడు అంటారు, బుద్ధి లేని అని అంటారు. అంటే చెప్పిన మాట వినప్పుడు తల్లిదండ్రులకి కోపం వస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఉన్న పిల్లలైతే మాట వింటారు అని అంటారు పిల్లలతోటి తల్లిదండ్రులు. చిన్నపిల్లలకి ఒక సంగతిని బాల్యం నుంచి నేర్పిస్తూ ఉంటారు. అదేంటంటే తల్లిదండ్రుల మాట వినాలి అనేది తల్లిదండ్రుల బోధ. పరిశుద్ధ గ్రంథం కూడా మనకి అదే చెప్తూ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకి మార్గదర్శకులని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నప్పుడు మనం అది గమనించకూడదు. పోయిన వారం పాఠ్యభాగంలో అంశం మనకు ఇవ్వబడింది. ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా తండ్రి తన కుమారుడితో మాట్లాడుతూ ఉంటాడు. కుమారుడికి అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సామెత 2 మొదటి వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించాలంట. నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకుని ఎడదాం. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వీటిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగేందుట ఎంటిదో నీవు గ్రహించదు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించను. ఇప్పుడు తండ్రి తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నా మాటలు విను అంటున్నాడు. ఒప్పుకో, అంగీకరించు, లోబడు అంటున్నాడు తండ్రి. ఏం చెప్తున్నాడు? ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞని దాచుకోమని చెప్తున్నాడు. జాగ్రత్తగా దాచుకోవాలంట. ఆజ్ఞని పోగొట్టుకోకూడదంట. ఆ ఆజ్ఞని జ్ఞానానికి చెవియొద్దు, హృదయపూర్వకంగా వివేచన అభ్యసించు అంటున్నాడు. మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టాలి. దేని కొరకు? తెలివికై మొరపెట్టాలంట, వివేచనకై మనం చేయాలంట. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల అన్నాడు. మనం వెతకాలంట. తెలివి, వివేచన, వీటిని మనం వెతకాలి. వెండిని ఏ రీతిగా వెతుకుతారు? గనుల్లో జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. పోగొట్టుకున్న వస్తువుని ఏ రీతిగా వెళ్తూ ఉంటారు? ఆ రీతిగా వెతకాలంట. అప్పుడు మనం యెహోవా యందు భయభక్తులు కలిగిన రీతితో మనము గ్రహిస్తామంట. దేవుని గురించిన విజ్ఞానము మనకు లభించును. విజ్ఞానం అనే మాట ఇక్కడ వాడబడుతుంది. తర్వాత వచ్చినట్టు మనం గమనిస్తే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి. తెలివి, వివేచన అంట పరిశుద్ధ దేవుని నోట నుండి వస్తాయంట. తల్లిదండ్రులు కూడా ఇవే మాటల్ని చెప్తూ ఉంటారు. మాటలు వినాలి అనే మాటలు మనం వింటూ ఉంటాం. అయితే సామెతల గ్రంథకర్త ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ ఉన్న సందర్భంలో 2వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును. అందుకొరకు సామెతలు రాయబడ్డాయంట. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. ఈ గ్రంథము దీని కొరకు రాయబడిందంట. ఇప్పుడు జ్ఞానం లేని వారికి జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి, వివేచన కావాలంటే దేవుడిని అడగాలి,
మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనకి ఖరీదైనది ఏంటో తెలుసా? మన జీవితంలో మనిషికి ఆస్తిపాస్తులు కాదు, ఏమి కాదు ఈ ప్రపంచంలో. అదేమిటంటే జ్ఞానం. జ్ఞానం నాకు మించింది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. జ్ఞానం ఎవరనంటే యేసు ప్రభు. యేసు ప్రభు మనకు జ్ఞాన స్వరూపిగా మనకు కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానము అన్న మాట మనకు కనబడింది అంటే ఖచ్చితంగా యేసు ప్రభు గురించినదై ఉంటుంది. అది మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాము. 8వ అధ్యాయం చూస్తే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల మొదలులోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది, గుమ్మముల యొద్దను పురద్వారములను పట్టణపు గౌరుల యొద్దను నిలువబడి అది ఇలాగూ ప్రకటించేది. ఏమని చెప్తుందంట? నరులారా, మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి తెలుసుకొనుడి. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. రాజు వీధులలో నిలబడి ఉంటుందంట జ్ఞానం. తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటుందంట. త్రోవ ప్రక్కన కూడా నిలబడి తన స్వరాన్ని వినిపిస్తుందంట. నడి మార్గంలో కూడా నిలబడి జ్ఞానము గట్టిగా ప్రకటన చేస్తుందంట. గట్టిగా అనే మాట మనకు అక్కడ కనపడుతుంది. 6వ వచనం చూస్తే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినిడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. జ్ఞానము ఎలా ఉంటుందంటే శ్రేష్టమైన సంగతులను మాట్లాడుతూ ఉంటుంది. జ్ఞానం గల పెదవుల నుండి యథార్థమైన మాటలు వెలువడుతూ ఉంటాయి. జ్ఞాని నోటి నుండి సత్యమైన మాటలు వెలువడుతూ ఉంటాయి. ప్రియమైన సంగమా, జ్ఞానం గురించి ఇంత బాగా మనకి ఈ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. 9వ అధ్యాయంలో మనం గమనిస్తే జ్ఞానం గురించి ఒక మాట ఇక్కడ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం నివాసములు కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. జ్ఞానం నివాసములు కట్టుకుందంటండి 7 స్తంభాలని చెక్కుకుందంట. 7 స్తంభాలు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఆ ఇంటికి ఏముండాలి? స్తంభాలు ఉండాలి. 7 స్తంభాలను చిక్కుకునినది అంటాం. ముందే ఇల్లు కట్టుకుంది, తరువాత చిక్కుకునినది 7 స్తంభాలు. ప్రియమైన సంగమా, జ్ఞానము నివాసం. నివాసం అని అంటే మన గుడారము, మన దేహం. మన దేహమే మన యొక్క నివాసం. ఈ నివాసమును మనం విడిచిపెట్టి దేవుడి రాజ్యానికి మనం వెళ్ళవలసిన గడియ ఆసన్నమవుతూ ఉంటుంది. ఆ తరువాత చేతులతో కట్టబడిన ఆ గుడారాన్ని దేవుడు ఈ గుడారం మీద, ఈ దేహం మీద ఆయన నివసం చేస్తూ ఉంటాడు. అందుకే మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పైనున్న నివాసాన్ని వస్త్రంగా ధరించుకోవడానికి జ్ఞానం ఏమని చెప్తుందంటే, రాజు వీధుల మొదలులో నిలవబడి మాట్లాడుతూ ఉంది, పట్టణంలో నిలవబడి మాట్లాడుతూ ఉంది. ఈరోజు గ్రామ ప్రజలందరూ ఆలయంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటిది మాటలు? రాజు వీధులు ఇక్కడే ఉన్నాయి, పట్టణంలో నడిచేవారు ఇక్కడే ఉన్నారు, పని మీద బయటికి వెళ్ళేవారు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఆలయంలో ఉన్నారు. ఇప్పుడు జ్ఞానం అని అంటే ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ఏమని ప్రార్థిస్తుందంటే, శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. 8వ అధ్యాయం 6వ వచనంలో శ్రేష్టమైన సంగతులు అంట. ఏమిటనంటే 9వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపింది. పశువులను వధించిందంట, వధించి ద్రాక్షారసమును కలిపిందంట. వధ. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ మీద బలియాగంగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన రక్తం మనకు పానంగా మనకి ఇవ్వబడుతుంది. ఆయన దేహం మనకు ఆహారంగా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకు విలువబడిన నా శరీరం అయినది అంటాడు. పుచ్చుకొని త్రాగము, ఇది నీ పాపముల కొరకును అనేకుల పాపముల కొరకును చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆ ఆఖరి భోజన సమయంలో, ప్రభరాత్రి భోజన సమయం, ఆ శిష్యులు ఆ మాండి థర్స్డే రోజు ప్రభు బల్ల దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళతోటి. పాస్టర్ గారు కూడా ప్రతి మధ్య ఆదివారం అవే మాటలు చెప్తూ
సంస్కారం ఇస్తూ ఉంటారు. ప్రభురాత్రి భోజనాన్ని, ఆయన రక్తాన్ని ఇంకా ద్రాక్షరసాన్ని ఇస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, పశువులను వధించి ద్రాక్షరసంలో కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నట. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికెత్తల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేని వారా ఇక్కడికి రమ్మని ప్రకటించుతున్నది. ఏమని చెప్తుందంటే, జ్ఞానం లేని వారా ఇక్కడికి రమ్మని అది ప్రకటించుతూ ఉన్నదంట. ప్రియమైన సంగమా, జ్ఞానం లేని వారా అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండదనంటే, గ్రంథము చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటుంది. మన జీవితంలో జ్ఞానాన్ని లేకపోతే మనం పడిపోతాం. మన జీవితంలో జ్ఞానం అనేది ఏమాత్రము కొద్దుగా ఉన్నా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేము. మన జీవితంలో ఓటమి అనేది ఎదురవుతూ ఉండదు. జ్ఞానం లేని వాడా అని పిలుస్తూ ఉన్నాడనంటే, నీకు జ్ఞానమును ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని అర్థం. జ్ఞానం ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడని, అడుగు ఇవ్వడు అని చెప్తున్నాడు ప్రభు. అడుగు పెద్దవాళ్ళు పొందును అంటున్నాడు కదా. జ్ఞానం కావాలి అని అంటే క్రీస్తును మనం అడగాలి, ప్రభా నీ జ్ఞానం నాకు దయచేయాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనల్ని జ్ఞానం లేని వారు అని అంటే మనం చేయవలసింది వెంటనే ప్రభు సన్నిధానానికి చేరుకోవాలి. ఇక్కడ ఒక పిలుపు ఇవ్వబడుతూ ఉంది ఉదయకాల సమయంలో. జ్ఞానం లేని వారికి ఏమనంటే ఇక్కడికి రమ్మని ఒక ప్రకటన జ్ఞానము ప్రకటిస్తూ ఉంది. ఈ జ్ఞానం ఎలాగా ప్రకటిస్తూ ఉంటుంది? ఇప్పుడు జ్ఞానము వీధుల్లోకి వచ్చి ఎలా ప్రకటిస్తుంది? ఎవరో ఒకరి ద్వారా, ఒక ప్రవక్త ద్వారానో, ఒక సువార్థికుడి ద్వారానో, ఒక బోధకుడి ద్వారానో, లేకపోతే పాస్టర్ గారి ద్వారానో, లేకపోతే ఎవరి ద్వారానైనా సరే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వారి ద్వారా ఈ జ్ఞానము మాట్లాడుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు కూడా మనిషి ద్వారా ఇంకొక మనిషికి తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం ఎవరంటే యేసు ప్రభువు, తండ్రి అయిన దేవుడి ప్రేమ. అది అనాది కాలం నుండి మరుగు చేయబడిన దేవుడి ప్రేమ. ఆ జ్ఞానము సువార్త అనే ప్రకటన ద్వారా మనకి ప్రకటించబడుతూ ఉంటుంది. ఏమైంది సంగమం? ఇక్కడ మనం చదువుతూ ఉన్న సందర్భంలో ఒక మాట ఇంకొక మాట చెప్పబడుతుంది 4వ వచనంలోనే. తెలివి లేని వారితో అది కలుగుతుంది. తెలివి లేని వారు అని మాట పడుతుంది. తెలివి లేని వారు అంటారు, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంలో సింపుల్గా క్లియర్ కట్గా మొహం మీద చెప్తున్నట్టు చెప్తుంది. ఇక్కడ ఒక స్వరం, దేవుని యొక్క వాక్యం. వచ్చి అంటున్నాడు. వచ్చి ముందు పిలిపిస్తున్నాడు, రమ్ము అంటున్నాడు. నువ్వు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంలో గురించి. ఏమిటి ఆహారం అంటే? జీవాహారం, లోక సంబంధమైన ఆహారం కాదు. నీకు జ్ఞానం కావాలంటే కావాల్సింది పరిశుద్ధ గ్రంథం. నీవు 10 మందిలో తిరిగేటప్పుడు మంచి మాటలు నీ నోట్లో నుంచి రావాలి. 10 మందిలో తిరిగేటప్పుడు నీకు మంచి పేరు రావాలి. 10 మందిలో నువ్వు తిరిగేటప్పుడు నీ వ్యాపారంలోనైనా, లేకపోతే నీ ప్రయాణంలోనైనా, నువ్వు చేసే ఏ పనిలోనైనా నీకు దేవుని కాపుదల ఉండాలి, ఆయన యొక్క సంరక్షణ ఉండాలి, ఆయన యొక్క తోడ్పాటు నీకు ఉండాలి అని అంటే నువ్వు చేయవలసినది ఏమిటంటే గ్రంథాన్ని నువ్వు చదవాలి. పరిశుద్ధ గ్రంథం అది చాలా విలువైనది. నీకు దిగులుగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఓటమి ఉన్నప్పుడు చేయవలసింది ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని కూర్చొని చదువుకోవడం. అంత మించిన భాగ్యం ఎక్కడా ఇంకొకటి లేదండి. విజయం ఉన్నప్పుడు కూడా నువ్వు చేయవలసింది ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని నువ్వు చదవాలి. రోజులో ఎంత సమయం మనం దుర్వినియోగం చేస్తూ ఉంటాం. ఒక పిలుపుని దేవుడు ఇస్తున్నాడు కదా, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని పూజించుని, ఈ ఆహారాన్ని పూజించుకొని ఆయన మనం చెప్తూ ఉన్నాడు కదా. నువ్వు ఈ ఆహారాన్ని పూజించినప్పుడు ఆత్మీయ ఆహారం నీకు అనుభవించబడుతుంది. తద్వారా నీకు భౌతిక ఆహారం కూడా ఆయన ఇస్తాడు. నేను కలిపిన ద్రాక్షరసంలో ఆనందం చేయండి అంటున్నాడు. నేను కలిపిన ద్రాక్షరసంలో ఆనందం చేయండి. ఏమైంది సంగమా? దేవుడు తేగలవాడండి. ఇశ్రాయేలు సాంప్రదాయంలో భోజనమైన తర్వాత వారు ద్రాక్షరసం తాగడం అనేది ఆనవాయితీ. వచ్చిన అతిథులకి ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఆనవాయితీ. గౌరవం, స్నేహానికి సూచన, సమాధానానికి సూచన. ద్రాక్షరసం రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది. ఏమైనా సంగమా? ఇప్పుడు ఆ రక్తం ఏంటంటే నిబంధనకు సాదృశ్యంగా ఉంటుంది.
నిబంధన ఏంటంటే సమాధానము. నీకు నాకు ఎటువంటి భయం లేదు, నీకు నాకు ఎటువంటి విరోధం లేదు. కాబట్టి నువ్వు ఈ ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకొని మనం స్నేహితులము సహోదరులమని ప్రకటిద్దాము అని చెప్పి పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఒక ఆచారం, ప్రాచీన పశ్చిమాచారం. మీరు గమనిస్తే అరేబియా కంట్రీస్లో కూడా ఉండుంటుంది, ఇప్పుడు ఉండలేదు నాకు తెలియదు, ద్రాక్షారసం తాగడం అనేది. ఇప్పుడు మేము చూస్తే టర్కీలో ఉంటుంది, అటువంటి టర్కీలో ఉంటుంది, గ్రీస్లో ఉంటుంది, యూరోప్లో కూడా ఈ యొక్క సంస్కృతి అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ప్రభు ఇప్పుడు వాటిని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. వచ్చి సిద్ధపడిన ఆహారం నువ్వు భుజించు, నేను కలిపిన ద్రాక్షారసం నువ్వు పానం చేయి అంటున్నాడు ప్రభు. సమాధానానికి ఆయన మీ ఏడలో చూపుతున్న ప్రేమకి ఈ మాటలు సాదృశ్యంగా ఉన్నాయి. నిన్ను నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళేవి ఇవే అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆ రోజు అంటున్నాడు, ఇక జ్ఞానం లేని వారైందక బ్రతుకుడి. ఒక మాట చెప్తున్నాడు, ఇక అనే మాట వాడబడుతూ ఉంది. ఇక జ్ఞానం లేని వారే ఉండక ఉండదు. ఇప్పటివరకు జ్ఞానం లేకుండా ఉన్నారు, ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి అంటున్నాడు. బ్రతుకు. ఇప్పుడు కొంతమందికి కోపం వచ్చిందనుకోండి, అతడు చచ్చిపోవాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం అనేది కాదన్నది. ఇచ్చువారికి చావు కోరుకునేది ఎవరంటే సాధన. దేవుడు ఏమని చెప్తాడు తెలుసా, నువ్వు బ్రతుకు అంటాడు. జీవాన్ని ప్రకటించే దేవుడు మన దేవుడు. జీవమును ప్రకటించి నశించిపోవాల్సిన వారికి నూతన జీవం ఇచ్చేవాడు, పునరుత్థానం ఇచ్చేవాడు ఆయన. దేవుని బిడ్డలుగా మనం కూడా ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కోరుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క జీవంలో మనం ఆశీర్వదించాలి మన మాటల ద్వారా. ఏమైంది సంగమం 7వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు. 6వ వచనంలోనే తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడువి. తెలివి కలుగు చేయు మార్గము తెలివి అంటున్నాడు. తెలివి ఉన్నవాడు అంటే చురుగ్గా ఉంటాడంట, జాగ్రత్తగా ఉంటాడంట. తెలివి నిన్ను అపాయం నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలివి కలుగు చేసే మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావంటే నీకు ఎటువంటి అపాయం రాదు. అందుకని అంటున్నాడు, చక్కగా నడువుడి, నువ్వు సంతోషంగా నడువు, ఎటువంటి ఇబ్బంది లేకుండా నడువు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. ఏమిటి ఆ తెలివి కలిగే మార్గం అంటే, ఈ వాక్యం నా పాదములు దీపంలో నా త్రోవకు. ఆయన వాక్యం ఏమైంది మనకి, మన పాదానికి దీపం అంటారు. మరి ఎవరికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు కదా. మనం ఆయన వాక్యాన్ని మన పాదానికి దీపంగా మనం ఎప్పుడైనా చేసుకున్నామా? ఎప్పుడైనా వాక్యమైన వెలుగులో మనం నడవడానికి ఇష్టపడ్డామా? ఈ సమయంలోనైనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు మనం అంగీకరిస్తూ ఉన్నామా? సామెతల గ్రంథంలో చాలా అధ్యాయంలో గ్రంథకర్త నా కుమారుడా నా మాట విను అని ప్రారంభిస్తూ ఉంటాడు. మాట వినాలి, నా మాట విను. వినుడు అని కలుగుతుంది, విశ్వాసంతో ఉంటుంది. ఎందుకు వినాలంటే విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు మనం దేవుడితో మనం అంటకట్టబడుతూ ఉంటాం. మాట వినకపోతే దేవుడి రాజ్యానికి కూడా చేరుకోవడానికి అక్కడ దుస్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటారండి. 7వ వచనం మనం చూస్తే, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు వారు తనకే ఎంత తెచ్చుకొనను, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగుతుంది. నిజమే కదండి. ఇప్పుడు అపహాసకులు మనకు కనబడుతూ ఉంటారు. అపహాసకుల్ని గద్దించదని బయటకు చెప్తుంది. వాళ్ళు అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళకు నువ్వు సరిచేయడానికి కోపంతో ఒక మాట మాట్లాడాలని అంటే వెంటనే వాళ్ళని ఏదో ఒకటి అంటారు ఇమీడియట్గా. అందుకనే అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనను, భక్తిహీనులను గద్దించడానికి అవమానం. భక్తిహీనుడు మనం ఇప్పుడు కూడా గద్దించకూడదు. కానీ మరలా చెప్తున్నాడు తర్వాత వచనంలో, అపహాసకుని గద్దింపకము, గద్దించకుండా వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఒక లోతైన మాట, గద్దింపు మాట జ్ఞానికి కోడలతో సమానం అన్నమాట. 100 కోడలతో 100 పెద్దలతో సమానం అంటారు. జ్ఞానాన్ని గద్దించామంటే జ్ఞాని నగ్నంతా సరి చేసుకుంటాడు. ఇప్పుడు జ్ఞానం గలవాని గద్దింపుగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గలవాన్ని గద్దించమనుకో వాడు చాలా సంతోషిస్తారు. కానీ అపహాసకుడు మాత్రం ద్వేషించి నీ మీద నింద తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
కొందరు చూడండి, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగలవాడు మరింత జ్ఞానవంతుడు. అందుకే చూడండి, జ్ఞానం గలవారు వినడానికి ఆశపడుతూ ఉంటారు. ఏం చెప్తున్నారా అని విని తమకు అవసరమైన దాన్ని తమ హృదయంలో వారు భద్రపరుచుకుంటూ ఉంటారు. అందుకనే జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగలవాడు మరింత జ్ఞానం అంటారు. మరింత జ్ఞానము మరింత జ్ఞానం అంటారు. నీతి గలవానికి బోధ చేయగలవాడు జ్ఞానాభివృద్ధి పొందుడు. నీతి గలవానికి బోధ చేయగలవాడు జ్ఞాన అభివృద్ధి. ఒక మొక్క ఎదిగి ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక శిశువు ఎదిగిగా వయసులో ఎదుగుతూ ఉంటాడు, ఆ రీతి జ్ఞానం అనేది కూడా ఎదుగుతూ ఉంటుంది అంట. అందులో 10వ వచనంలో మనకు అవసరం యెహోవా యందు భయభక్తి కలిగినట్టు జ్ఞానం మూలమంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు జ్ఞానం మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. చూసారండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. భయము భక్తి కలిగి ఉన్న వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే జ్ఞానం. ఒకసారి ఒక అంటారు అయ్యారు, భయం ఉంది అయ్యారు నాకు దేవుడి మీద. ఆ భయం వల్ల నేను కొన్ని పనులు చేయగలిగారు. నాలో ఆ భయం ఉండడం వల్లే దేవుడు అనేక సమస్యలను తప్పిస్తున్నాడు అయ్యారు. అక్కడ వ్యక్తి జ్ఞానాన్ని యెహోవా యందు భయభక్తి కలిగిన జ్ఞానాన్ని మూలం బయటించవలసింది కదా అన్న వ్యక్తితో నేను చెప్పాను. సంగమా, జ్ఞానానికి మూలం ఏమిటంటే భయము. దేవుడి యొక్క భయం ఉండాలి. ఆ భయము గౌరవంతో కూడితే ఉండాలి. ఆ భయము దేవుడికి సన్మానించినదే ఉండాలి. ఆ భయము ప్రతి ఆజ్ఞను కూడా గైకొనేదిగా నిన్ను నడిపించేదే ఉండాలి. ఏమైనా సంగమా, ఆ భయం నీళ్ళు ఎప్పుడు ఉంటుందో అప్పుడే నువ్వు జ్ఞానాభివృద్ధిలో. యోసేపు మనకు గమనిస్తే, యోసేపు విగ్రహాల మధ్య ఉన్నాడు, ఫరో ఇంట్లో ఉన్నాడు. ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అంత వాడిగా ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఆ స్థితికి రావడానికి ముందుగా ఒక శోధన మార్గంలో గుండా వెళ్తూ ఉన్నాడు. పోతీఫరు భార్య అతను శోధించిన సందర్భంలో ఒక మాట అంటున్నాడు, దేవుడి భయం కలవాలని. ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు భయపడిన దేవుడు అని వారు తమ పితరుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. యెహోవా యందు భయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఆ స్థితిలోనికి దేవుడు తీసుకురాగలిగాడు. భయం అనేది ఏంటి? జ్ఞానము. ఒకవేళ యోసేపులో అజ్ఞానం అనేది ఉంటే తను పాపం చేసిండేవాడు, నరకానికి వెళ్ళిపోయిండేవాడు. జ్ఞానం కానివాడు కాబట్టి దేనిని అసహించుకోవాలి, దేనిని ద్వేషించాలి, దానిని ద్వేషించాడు. ప్రభు దృష్టి అంట పాపం చేయని వారికి విరోధంగా ఉండదంట, వారిని ద్వేషిస్తుందంట. ప్రభు యొక్క దృష్టి వారి వైపు కన్నెత్తి చూడడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాట. ఎవరి వైపు ఆయన చూపు ఉంటుందంటే యోసేపు నీతిమంతుల మీద, జ్ఞానం కలిగి నడుచుకునే వారి మీద ప్రభు యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందంట. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తి కలిగినదే జ్ఞానము మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. ఆ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం కలిగి ఉండాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన నడకలో, మన ప్రయాణంలో, మనం చేసే ఉద్యోగంలో, ఎక్కడైనా సరే, ఏ పనైనా సరే, ఏ విషయంలోనైనా మన చూపులో కూడా, మన వినికిడిలో కూడా, ప్రతిదీ కూడా దేవుడు మనం చూస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందనంటే అది మనకు జ్ఞానం అందించబడుతుంది. దేవుడి గురించిన వివేచనాన్ని బైబిల్ చెప్తూ ఉంది. ఏమైనా సినిమా మనం జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే అనేక విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఏ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి మాట కూడా మనల్ని దేవుడి సన్నిధానానికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఆ నడిపించే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఆయన మాటని మనము వినాలి కదా. వినకుండా మనం ఆయన విడిచిపెడితే ఆయన మనల్ని అంగీకరిస్తారా? అపాయం నుంచి మనం కాపాడతాడా? ఒక మాట సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాయబడుతూ గ్రంథకర్త ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనంలో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియదు. నేను పిలువగా మీరు వెళ్ళిపోతుంది, నా చేయి చాపగా ఎవరు లక్ష్యపెట్టకపోయింది. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనక దోషి వేస్తుంది. నేను గద్దింపుగా లోపడకపోతుంది. కాబట్టి మీకు ఆ పాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు భయము వచ్చినప్పుడు
నేను అపహాస్యం చేసేదను. భయం నీరు తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, నీకు అపాయం కలిగినప్పుడు, నీకు కష్టంలో దుఃఖంలో ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను రోజు మొదలుపెట్టేది కానీ నేను ప్రక్షిప్తులమయ్యకుందును, నన్ను శ్రద్ధగా కానీ వారికి నేను అనుభవం. జ్ఞానవర్గ సిద్ధమైన యెహోవా యందు భయభక్తి కలిగిన వారికి ఇష్టం లేకపోయిను, నా ఆలోచన వినలకు పోయింది, నా గర్జించిన వారు కేవలం కాబట్టి వారు తమ ప్రవర్తనకు వినఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమ వరకు తమ ఆలోచనలను అనుసరించరు. చూసారంటే ప్రభు ఏం చెప్తున్నాడో మాట్లాడకపోతుందంట. నీకు భయం కలిగినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు మొరపెట్టావు కదా, అప్పుడు దేవుడు నీకు మాట్లాడినంట. ఎందుకంటే తెలుసా, మన మొర్ర ఆపద సమయంలో ఎక్కడో మనం ఆయన్ని తిరస్కరించాం. ఆయన చెప్తున్న మాటలు మనము తోసివేసాం. కన్నీరు కాల్సిన కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు రాదు. కారణం ఏంటంటే ఆయన మాటలు మనం వినలేదు కాబట్టి. ఆయన మనకు భయం కలిగినప్పుడు ఆయన మన మాట వినను అని చెప్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, నవ్వుతాడంట ఆయన అప్పుడు ఆ సమయంలో. ఎంత బాధగా ఉంటుంది అప్పుడు. ప్రేమైన సంగమా, దేవుని విడిచిపెడితే అది ఎంత ఘోరమైన శోధన తెలుసా, ఘోరమైన వేదన అది. అటువంటి వేదనకు ఒక విశ్వాసి వెళ్ళకూడదు. ప్రేమైన సంగమా, పాత నిబంధన గ్రంథం వారు దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం లేకపోవట పాపం అని చెప్తూ ఉన్నాడు. కీర్తన మొదలైనలో మనోస్తున్నాడు, దుష్టులు ఆలోచించుకున్నాడు, ఒక పాప మార్గం ఒక అపహాసకులు కూర్చుండి చోటలు కూర్చుండగా. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పాపనే బైబిల్ చెప్తుంది. అపహాస్యం, బుద్ధిహీనత, జ్ఞానం లేకపోవట, ఇవన్నీ కూడా మనిషిని నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోయేవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. పత్రికా పాఠ్యంలో మనకు గమనిస్తున్న సందర్భంలో అపోజిట్ పౌలు రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మొదటి నుంచి 15 వచనాల వరకు మనం చదువుతున్న సందర్భంలో జ్ఞానము సేవకుల ద్వారా ప్రకటించబడుతూ ఉంది, స్వార్థికుల ద్వారా ప్రకటించబడుతుంది, అపోస్తలుల ద్వారా ప్రకటించబడుతుంది, కాపురుల ద్వారా ప్రకటించబడుతుంది. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో వారి ద్వారా ప్రకటించబడుతుంది. పౌలు రోమన్ సంఘానికి అప్పటికి ఇంకా వెళ్ళలేదు. ఈ పత్రిక రాసే సమయంలో స్పెయిన్ దేశానికి వెళ్ళాలని పౌలు ప్రయాణం అవుతున్నాడు. స్పెయిన్కి వెళ్ళాలని ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో పౌలు గారు ఈ ఉత్తరాన్ని రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. అప్పటికే రోమాలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు ఆ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు, నేను వస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పి ఉత్తరాన్ని రాస్తూ అనేక విషయాలు రోమా పత్రికలో మాట్లాడుతున్నాడు. 10వ వచనం అంటున్నాడు, సహోదరులారా అన్నాడు. ఇప్పుడు ఒక బోధకుడి హృదయంలో ఏముంటది? నిజ సేవకుడి హృదయంలో ఏముంటది? ధనాశ ఉంటుందా? ఏమైనా ఆశించేది ఉంటుందా? హృదయంలో ఏముంటది? ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు 10వ అధ్యాయంలో, సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయలేదు. ఇశ్రాయేలీయులు యేసు ప్రభు వారిలోనే ఉంటాడు. అయితే యేసు ప్రభుని ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా బోధకులు వీరందరూ కూడా యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించారు. శిలువ మరణానికి అప్పగించి యూదా ప్రజలు ఆయన నమ్ముకోకుండా ఆయన మీద ఆయన తిరిగి లేవలేదు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన శిష్యులు ఆయన దేవాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పి యూదులలో అబద్ధాన్ని ప్రచారం చేసినప్పుడు అనేక మంది నమ్మారంటారు. ఇప్పుడు అవిశ్వాసం ఏం చేస్తాడు? క్రీస్తు సమాధిలో నుండి లేవలేదని అంటారు, మరణంలో తిరిగి లేవలేదని అంటారు. విశ్వాసం ఏం చేస్తాడంటే క్రీస్తు సమాధిని గెలిచాడు. ఆయన ఆరోహణమయ్యాడు, తండ్రి యొక్క కృపాసనంలో కూర్చున్నాడు, ఆయన మరలా వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు అనేది విశ్వాసం యొక్క నిరీక్షణ. ప్రియమైన సంగమా, ఇప్పుడు పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలు ఆ నిరీక్షణను కలిగేటాలని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు అందరి కొరకు మరణించాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే కాదు, అన్యజనుల కొరకు కూడా. ఇప్పుడు రక్షణ అనేది ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు ప్రభు, కానీ అన్యజనులు ఈ రక్షణను ఎక్కువగా పొందుకుంటూ ఉన్నారు. అందుకని అన్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాకాశలు వారి విషయమై నేను దేవుని చేయు.
ప్రార్థన. నువ్వేం చేయాలి? రక్షించబడాలి ఒక వ్యక్తి అంటే, ఒక జనాంగం రక్షించబడాలి అంటే నువ్వు చేయవలసింది ప్రార్థన. ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడ్డాడు? ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఏ విధంగా స్వార్థం చేయగలుగుతూ ఉన్నాడు? రెండవది చూడండి, వారు దేవుని యొక్క ఆసక్తి కలవాలని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. పౌలుగా చెబుతున్న మాట, వారు నిజంగానే దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అంటే మనకు ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి దేవుడి జ్ఞానానుసారంగా ఉన్నదా లేదా అని మనము పరిశీలించుకోవాలి. వారు ఏం చేస్తారంటే వారి వస్త్రధారణను బట్టి, పరిశీలన వస్త్రధారణని ప్రభు విమర్శిస్తారు కదా. వారు ఏ విధంగా ఉంటారంటే నిలువుటంగి ధరించుకుంటారు. పాస్టర్గా కాపర్ని యాజకులు ఏ వస్త్రాలైతే ధరించుకుంటారో వారు కూడా అదే రీతిగా వస్త్రాలు ధరించుకుంటారు, చేతులు కట్టుకుంటారు. ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారం దిగుదేశం 6 నుంచి రాయబడుతూ ఉంటుంది. ఆ రీతిగా వారు తమ దేహాల మీద తమ వస్త్రధారణతోటి వారు దేవుని బిడ్డలు, ప్రత్యేకించబడిన వారని ప్రజలకు కనపరుస్తూ ఉంటారు. పరిస్థితి అయిన వారు నెహెమ్యా గ్రంథంలో ప్రారంభమైనట్లు మనకు కనబడుతూ ఉంటుంది. నెహెమ్యా అన్య జనుల నుండి వారి ఆచారాలను వేరుపరచడానికి దేవుడి కొరకు ప్రత్యేకంగా మీరు బ్రతకాలని అని చెప్పి వారిని ప్రత్యేకపరిచాడు. అప్పటి నుంచి వారు పరిశీలన పిలువబడుతూ ఉన్నారు. అన్య జనులతో కలవకుండా, ఎటువంటి తప్పు చేయకుండా. కానీ కాలక్రమంలో వారి యొక్క ఆచరణ సాంప్రదాయంగా మారిపోయింది, కానీ అది వాక్యానుసారంగా లేదండి. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, వారు దేవునికి ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. 3వ వచనంలో ఏలైనా వారు దేవుని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, దేవుని నీతికి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోపడలేదు. దేవుని నీతికి లోపడలేదంట ఇశ్రాయేలు ప్రజలు. స్వనీతి వేరేంటి? స్వనీతి అనేది పాపం. అది మన నీతి కాదు. దేవుని నీతి అది ప్రాముఖ్యమైనది. మన నీతి మురికి పుట్టలు లాంటిది. అది దేవుని నీతి పరిశుద్ధమైనది. ఆయన నీతి ముందు మనం ఎంత మాత్రం కూడా మనం నిలువబడలేదు. 3-4 వచనంలో మనం గమనిస్తున్నాం. 3 ఏలయనగా వారు దేవుని నీతి తెలియక తమ స్వనీతిని సాధనకు కొనుక్కొనచ్చు దేవుని లోపడలేదు. నీతికి లోపడాలంట, దేవుని నీతికి లోపడాలి. 4వ వచనం విశ్వాసించు ప్రతి వారికి నీతి కలుగుడికై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. విశ్వసించు ప్రతివాడు అంటే ఏమిటి? క్రీస్తు నీ పాపముల వరకు మృతి పొందాడు. నీ పాపములను క్రీస్తు శిలువ మీద తన రక్తము ద్వారా పరిహరించాడు. నీ కొరకై మరణించాడు. ఆయన తిరిగి లేచాడు, తండ్రి ఎదురుకు వెళ్ళాడు, మళ్ళా వస్తాడు, తీసుకుని వెళ్తాడు. ఇది విశ్వాసము. నీకంటే ఏంటో తెలుసా? నీ పాపము క్రీస్తు రక్తంలో కడుగబడి అది క్షమించబడినప్పుడు నీవు నీతిమంతుడిగా ఎంచబడుతూ ఉంటావు. మనము దావీదు భక్తుడు రాసిన కొన్ని కీర్తనలు ఉంటాయండి. అందులో ఏమంటాడంటే 32వ కీర్తనలో 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో గొప్పమైన వాడు అంటారు. మన పాపములకు క్షమాపణ ఏ రీతిగా వస్తుంది? మన పాపములు ఆయన రక్తంలో తప్పబడినప్పుడు మన మురికి కనబడదు, కానీ ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంటుంది. పాపం చేయని వారు ఎవరున్నారండి? అబద్ధలాడతారు. ఏదో రీతిలో ఏదో సమయంలో ఏదో ఒక తప్పిదమన్నా చేస్తుంటారు మానవులు అన్న ప్రతి వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ పాపమును మనం కడుక్కోవాలి. మనం నీతిమంతులుగా ప్రకటించబడాలంటే నువ్వు నమ్మటం ద్వారా క్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ పాపముల కొరకు ఆయన మృతి పొందాడు, ఆయన వెలచిల్లించాడు అని నువ్వు నమ్మాలి. విశ్వాసం అంటే అదే. నువ్వు నమ్మినప్పుడు అది నీతికి ఎంచబడుతుంది. నమ్మినప్పుడు అది నీతిగా ఎంచబడుతూ ఉంటుంది. నీతి అంటే ఇప్పుడు ఎలా వస్తుంది తెలుసా? విశ్వాసం ద్వారానే వస్తుంది. నీతి నీ విశ్వాసాన్ని అది ఎక్కువ చేసేదిగా అది కనబడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, మానవ జీవితంలో మానవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ విశ్వాసం నీతిని ఇస్తానే సత్యాన్ని నువ్వు మర్చిపోతే అంతకన్నా ఘోరమైనది ఏముంటుంది? అందుకని జ్ఞానం గలవాడు
చేస్తాడంట, వినాలి. వాక్యం వినడం ద్వారా ఆ వాక్యం నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఆ వినడం వలన నీలో విశ్వాసం అధికమవుతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే నీ హృదయంలో ద్విగుణీకృతం అవుతూ ఉంటుందో నీలో నీతి అధికమవుతూ ఉంటుంది, జ్ఞానాభివృద్ధి అనేది అధికమవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ పౌలు ఏమంటాడంటే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? రక్త ప్రోక్షణం ఉండాలని చెప్తుంది. పాపములకు రక్తము చిందించబడాలి. అందుకనే పశుగోధులన్నీ వర్తించబడేది దేవాలయంలో. అయితే దేవుడు తన కుమారుడిని శిలువ మీద బలియాగంగా అర్పిస్తున్నాడు, పస్కా బలిపశువు కింద. ప్రియమైన సంగమా, ఆయన యొక్క రక్తము చిలకరించబడడం ద్వారా, అది మందసం మీద ప్రోక్షించబడడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఈ పాపములకు శాశ్వతమైన నీతిని ఆరోపించబడుతూ ఉంది. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయినాడంట. మనం డిగ్రీ పత్రిక 10 చదువుతున్న సందర్భంలో, ఉత్తరాధ్యాయం 10 చదువుతుంటే ధర్మశాస్త్రం నెరవేర్పు గురించి మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. బలియార్పణల గురించి మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమం, క్రీస్తు పశువుల యొక్క రక్తం కాదు, కోరుల యొక్క రక్తం కాదు, మేకల యొక్క రక్తం కాదంట. తన స్వరక్తంతో దేవుని ఆలయంలో ప్రవేశించి మందసుండడంట. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని ప్రోక్షించడంట. ఆ రక్త ప్రోక్షణలో నీవు నేను కూడా ఈరోజు నీతిమంతులుగా మనము ప్రకటించబడుతూ ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు ఏ విధంగా సమాప్తి అయినాడు ధర్మశాస్త్రానికి, ఇక బలుడు అవసరం లేదు. క్రియలో నీకు విశ్వాసం కావాల్సింది, విశ్వాసం ద్వారా విశ్వాసం అని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 5వ వచనం మనం గమనిస్తే, ధర్మశాస్త్రంలో నీతి నెరవేర్చేవాడు దానివల్లనే రాయించాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చదువుతున్న సందర్భంలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో మాట రాయబడి, ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలనను నరుడు బ్రతుకుతుందని మీకు తెలియజేయటకు ఆయనను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ ఇతరులే కానీ ఎన్నడేది కానీ మన్నాతో నిన్ను పోషించడు. ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతారంటారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవుస్తున్న మాట ప్రకారం దేవుని మాట ఎక్కడ ఉందంటే, దేవుని వాక్యము అక్షర రూపంలో మనకు రాయబడుతూ ఉంది. ఈ మాటలను మనం వేయగలిగినప్పుడు, ఆచరించినప్పుడు అది మనకు జీవంగా పరిగణించబడుతుంది. కానీ మనం వాక్యంలో చదివి విడిచిపెట్టినంత మాత్రాన్ని అది క్రియారూపంగా అది ప్రత్యక్షపరచబడదు. అప్పుడు అది మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతామా, సాంప్రదాయాన్ని మనం కొనసాగించిన వారు అవుతామా, క్రియల రూపంలో మన విశ్వాసాన్ని ప్రకటించిన వారు అవుతామా? అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రము నీతిని నెరవేర్చేవాడు దాని వలనే జీవించని మోషే రాయిస్తున్నాడు. అయితే విశ్వాసము నీతి ఇలాగ చెప్తుంది. ఎవరు చెప్తుందంట? ఎవడు పరలోకంలోని దిక్కుపోవుడు అనగా క్రీస్తును వ్యతిరేకించడు, లేక ఎవడు అనాథంలోని దిక్కుపోవుడు అనగా క్రీస్తును బుద్ధులలో ప్రయత్నించడు అని నీవు హృదయంలో అనుకోవద్దు. ఈ మాటలు మనకి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో కనబడతాయి. 36 12 వచ్చిన చదువుతూ ఉంటే అక్కడ మోషే భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 36 12 వచ్చిన చదవండి. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంలో ఎక్కిపోయి మన ఎదురు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రం దాన్ని మన ఎదురు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నదే ఎట్లా అది సముద్రపు అందరినీ మించినది కాదు. ప్రియమైన సంగమా, ఈ మాటని ఇక్కడ రోమ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎవడు పరలోకంలో ఎక్కిపోను అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలో ఎక్కిపోను అనగా క్రీస్తు మృతులలో పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. అది ఏమని చెప్తున్నది? ఏమని చెప్తుందంట దేవుని వాక్యము? వాక్యం నీ
యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నదంట. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. సంగమా, నువ్వు వాక్యం వినాలి అంటే ఇన్ని మాటలు నువ్వు మాట్లాడడం అవసరం లేదని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఇన్ని సాకులు నువ్వు చెప్పనవసరం లేదు. కానీ నీవు రక్షించబడాలి అంటే ప్రకటించబడుతున్న విశ్వాస వాక్యాన్ని నీ నోటిలో ఉంచుకోవాలంటున్నాడు, నీ హృదయంలో ఉంచుకోమని చెప్తున్నాడు. నీ విశ్వాస వాక్యంగా పరిణమిస్తుందంట. ఎఫెసీయులకు పంపిస్తున్నాడు. రక్షణ సువార్త అనే పదాన్ని పౌలు గారు వాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 17 వచ్చిన మాట్లాడబడుతూ ఉన్నది. అక్కడ దురాత్మ ఒక బాలికను పట్టినప్పుడు ఆమె చెప్తూ ఉంటది, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించువారు ఉన్నారు అని. ఒక దురాత్మ కూడా చెప్పగలుగుతుంది రక్షణ సువార్తను పౌలు ప్రకటిస్తూ ఉన్నాడని. ఏమంటే సంగమా, ఇప్పుడు రక్షణ సువార్త అంటే ఏమిటంటే నీకు రక్షణను కలిగించేది ఏమిటి? రక్షణ అంటే నరకం నుండి, అగ్ని నుండి, ఘోరమైన వ్యాధి నుండి, నాశనం నుండి నేను తప్పించేదే ఈ రక్షణ. ఈ రక్షణ నీకు ఎక్కడ దొరుకుతుంది? నీకు ప్రకటించబడుతుంది. జ్ఞానం నీకు వాక్యాన్ని వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానం అనే రక్షణ వాక్యాన్ని నీ హృదయంలో విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన లేదని నీ హృదయం విశ్వసించిన ఎలా రక్షించబడతామంట మనం? దేవుడు యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన లేదని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఏదైనా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్టు నోటితో ఏదేదో నువ్వు విశ్వసిస్తావో దాన్ని ప్రకటించాలి. హృదయం ఏంటి దాన్ని బట్టి ఒకరు మాట్లాడడానికి వాక్యం చదవలసింది కదా. నీ హృదయం నిండా దేవుడు వాక్యం ఉంటే దాన్నే నువ్వు ప్రకటించేవాడుగా నువ్వు ఉంటావని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో ఏమనగా ఆయన విశ్వాసించువాడు ఎవరు సిగ్గుపడినని లేఖనం చెప్తున్నది. యూదులని క్రీస్తుని తేడా లేదు, ఒక్క ప్రభువే అందరికీ తోబడింది. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు, తనకు ప్రార్థన చేసేవారు దేవుడి బిడ్డలా అన్యజనుల చూడండి. ఆయన ఎవరు ప్రార్థన చేసిన అందరికీ ఇవ్వడానికి ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడే ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 11వ ఎందుకనగా ప్రభునామం బట్టి ప్రార్థించేవాడెవరో వాడే రక్షింపబడును. ఎవరైతే ప్రార్థిస్తారంట వాడు రక్షించబడతారంట. మరి ఉదయకాల సమయంలో నీవు వాక్యము విన్న తర్వాత నువ్వు ప్రార్థించడానికి హృదయాన్ని నీవు సిద్ధపరుచుకుంటూ ఉన్నావా? ఒక్క నిమిషమైనా నువ్వు ఇంట్లో నువ్వు దేవుడితో కనీసం నీ మనసులోనైనా నువ్వు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? మన స్నేహితులతో మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది, యూట్యూబ్ చూడడానికి అవకాశం ఉంటుంది, మన సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మన హృదయంలో కనీసం ఒక్కసారి మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుందా? అవకాశం ఇస్తావా మనం అసలు? అయితే పౌలు గారు చెప్తున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. వాక్యం విన్న తర్వాత మనం చేయవలసింది ఏమిటంటే వాక్యము అని ఇక్కడ చెప్తున్నాడు. చివరిగా ఒక మాట అన్నాడు 14వ వచనంలో, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు గొప్ప పని అని ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించువాని పాదములతో సుందరమైనవి. ఈ మాట మనకి యెషయాలో కనబడుతుంది. 57వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములంట పర్వతముల మీద ఎంతో సుందరమైనవి చెప్పబడుతుంది. పాదం అంటే దేవుని సన్నిధి, దేవుని సన్మానం. సువార్త ప్రకటించే వారి పాదములంట ఎంతో సుందరమైనవంట. అందుకని సువార్త ప్రకటించడానికి సేవకులను పంపాలి. నువ్వు పంపకపోతే వారు ఎట్లు వింటారు? వీధుల్లో నిలబడి నువ్వు చెప్పకపోతే వారు ఏ విధంగా రక్షించబడతారు? పంపాలి కదా. అందుకనే యూరోప్ నుండి మిషనరీస్ మనకి రావడం జరిగింది, అమెరికా నుండి మిషనరీస్ రావడం జరిగింది. ఈ స్థానమైన సేవ జరుగుతూ ఉందంటే కారణం 100-200 సంవత్సరాల క్రితం ఈ దేశానికి వారు తమ కుటుంబాలను విడిచి వచ్చి ఇక్కడే సేవ జరిగించి ఇక్కడే
వారు సమాజ చేయబడ్డారు అనేక మంది మిషనరీస్లో. ఎందుకో తెలుసా? ఈ సువార్తను వారు ప్రకటించడానికి, జ్ఞానాన్ని ప్రకటించడానికి. జ్ఞానం ఎలా ప్రకటించబడుతుంది? పంపబడిన వ్యక్తి ద్వారా ప్రకటించబడుతుంది. చివరిగా మనం మత్తయి సువార్త మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనకి ఇక్కడ ఇవ్వబడుతూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13. ఈ భాగంలో చదువుతున్న యేసు అక్కడి నుండి వెళుచు సుంకపు పెట్టినందుకు చూసిన మత్తయి అనే ఒక మనిషిని చూసి. ఎక్కడి నుంచి వెళ్ళారు ఆయన? ఆ పై భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభు ఒక అద్భుత కార్యం అక్కడ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పక్షవాయువు బాధపడుతూ ఉన్నాడు. అయితే తన స్నేహితులు అతన్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టిన సందర్భం మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న సత్యం, అద్భుత కార్యం జరిగింది. ఇప్పుడు యేసు వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళుచు సొంతకు వెళ్ళినందుకు కూర్చుని అన్న మత్తయ్య ఒక మనిషిని చూసినంట. సొంతకు మెట్టు అంటే ఒక పట్టణంలోని మనం వెళ్ళాలి అంటే ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టించుకోవడానికి కూర్చున్న వ్యక్తే ఈ మత్తయ్య అనేవాడు. పూర్వకాలంలో ఒక పట్టణంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ఏమైనా సందర్భం ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడబోతుంది. యేసు ప్రభు ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, నన్ను వెంబడించు అంటూ ఉన్నాడు. నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను లేచి ఆయనను. ఇప్పుడు జ్ఞానం ఏమని ప్రకటిస్తూ ఉంది? జ్ఞానం ఏమని ప్రకటిస్తూ ఉంది? నన్ను వెంబడించు అని అక్కడ చెప్తూ ఉంది. జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభు. నన్ను వెంబడించు అని మత్తయి చెప్పినప్పుడు మత్తయి ఏం చేస్తున్నాడు? అది చేసి చూపించాడా లేకపోతే లోపడ్డా? మనం గమనిస్తే ఇక్కడ మాట రాయబడుతుంది, నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించను. ఇదిలో భోజనం చేయలేదు. యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుపర్లను పావులను అనేకులు వచ్చి ఆయన ఆయన శిష్యులను కూర్చుంది. చూడండి, యేసుని వెంబడించాడు. వెంటనే తన ఇంట్లోనే తీసుకుని వెళ్ళాడు. ఆయనకు భోజనం వడ్డిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనేక మంది పాపులంట, సుంకర్లు ఉన్నారంట. అనేకులు వచ్చి ఆయన ఎద్దరు ఆయన శిష్యుల ఎద్దరు కూర్చున్నారంటే యేసు ప్రభు యొక్క. అది నన్ను సుంకరుని హేయులుగా చూసేవారు, పాపం చేసేవారిని హేయులుగా చూసేవారు. అయితే వారు వచ్చి ప్రభు యొక్క సంధానంలో వారు కూర్చుంటూ ఉన్నారు. 11వ వచనం, పరిసయ్య గారిని చూసి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయించినాడని ఆయన శిష్యుని. మనకు రకరకాల సందేహాలు ఏంటంటే మనం అడిగే ప్రశ్నకి మనకి భౌతిక ఉంటుంది. నిజంగా వాకింగ్ చదువుతుంటే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడుతూ ఉందనంటే 11వ వచనంలో మీ పావులకు సుంకరులతోనూ పావులతో కలిసి ఎందుకు భోజనం చేయించినాడని ఆయన శిష్యుని అడిగింది. 12వ వచనం, ఆయన ఆ మాట విని రోగికి కానీ ఆరోగ్యం కలవారికి, రోగికే వైద్యుడు అవసరమట, ఆరోగ్యం కలవారికి కాదు. నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడుగా ఉండు. అయితే అనీతిమంతుడు కూడా నీతిమంతుడుగా మార్చవలసిన బాధ్యత ఎవరుంది? జ్ఞానమైన క్రీస్తు మీద ఉంది. అదే ఈ మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నేను పావులను పిలవలసింది కానీ నీతిమంతుడు పిలవరాలేదు కనుక అందుకనే కోరుస్తున్నాను కానీ వెరీ కోరణ వాక్య భావనంలో వెళ్ళి నేర్చుకుని చెప్పిన రోజు ఆదివారంలో ఉంటుంది. యేసు ప్రభు ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని శిక్షించాలని ఆయన కోరుకోడండి. ఆ వ్యక్తిని శిక్షిపోవాలని కోరుకోడు. ఆ వ్యక్తి మారుమనసు పొందాలని కోరుకుంటాడు. ఆ వ్యక్తి తన సన్నిధానంలో జీవించాలని ఆయన కోరుకుంటాడు. అంతేగాని నువ్వు పాపం చేసావు కాబట్టి నేను వెలివేస్తానని చెప్పి ప్రభు నీ మీద కోపం చూపించేవాడు కాదైనా. అదే మాట అంటున్నాడు, పాపం చూస్తూ ద్వేషించదని చెప్తున్నాడు ప్రభు ఉదయకాల సమయంలో కదండి. మనం ఎలా మాట్లాడతాం ఇతరుల గురించి మనకు బాగా తెలుసు. అలాగే వీళ్ళు అలాగే అంటారు. మనం చేసే పనులు ఎలా ఉంటాయి, మనకి కూడా అలాగే ఉంటాయి. బయట ఏమని చెప్తుందంటే దేవుడు అంట బలి కొద్దివాడు కాదంట, ఆయన కనికరం చూపించే దేవుడు అంట. కనికరం చూపాలి. ఉదయకాల సమయంలో కనికరం చూపగలిగే వాడుగా ఉన్నావా? ఉదయకాల సమయంలో ఇతరుల వైపు వేరే చూపేవాడుగా ఉన్నావా? ప్రభు ఉదయకాలం మనకు తెలియజేసిన మాట ఏంటంటే సువార్త ప్రకటించబడేటప్పుడు దాన్ని విని నీ హృదయాన్ని సరిచేసుకోమని చెప్తున్నాడు. పాపం అనే వ్యాధి నీ హృదయంలో ఉంది. ఆ వ్యాధిని తొలగించుకోకుండా వారి ముందస్తు పరిశీలించని చెప్పి ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమైనా సంగమా
జ్ఞానమైన క్రీస్తు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణం పొందాడు కాబట్టి నువ్వు నేను ఈ రోజు ఆరాధనలో కూర్చునగలిగి ఆరాధించగలుగుతూ ఉన్నాం. మరి నువ్వు నేను ఆరాధిస్తున్నామంటే ఆయన యొక్క విశ్వాస వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి ఈరోజు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి మన చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా, చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు కదా, వారి రక్షణ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత లేదా నీ మీద? వారి యొక్క రక్షణ కొరకు నరకపు అగ్ని జ్వాల నుండి వారు తప్పించబడాలని నీవు కోరుకోవడం లేదా? కోరుకుంటే నేను ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 267 పాట ఒకసారి 267 ఆంధ్రప్రదేశ్ కీర్తనలు. ఎంతో సుందరమైన ధరగిరులపై ఎంతో అందమైనవి. వచ్చండి పాట. ఎంతో సుందరమైనవి 267 అండి. ధరగిరులపై ఎంతో అందమైనవి సంతతంబు పరమజనకు ప్రేమను నిల్ప సంతన. అందుకే సరిగ్గా పాడలేదు. అంతటను బనిబోని ప్రభునాత్యంతముగా ప్రకటించి వసుదవనంతమగ శుభ వాత చాటెడు వేంతయలు బోధకుల భారము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో ఎంతోమంది సేవకులు సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఈ విధంగా మన ఆయుధంలో ఉన్నాం. వాళ్ళందరి కొరకు మన దేవునికి వందలు చెల్లించాలి. జ్ఞానాన్ని ప్రకటించారు కాబట్టి అజ్ఞానం నుండి వెలుగులోకి రావడం జరిగింది ఇతరులు. అందుకని నేడు అనేక మంది ఆయన సంఘాల్లో ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మనం వందలు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. సేవకులైన వారి కొరకు ప్రార్థిద్దాం. రక్షణ వార్త ప్రకటించబడేటప్పుడు రక్షణ వార్తను స్వీకరిద్దాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయించాక సమస్త జ్ఞానాన్ని పెంచిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయంలోనూ తలంపులను కావేయండి కాక.